హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. పరుగో పరుగు నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో రాంబాబును కిష్టయ్య ఇద్దరు ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలు ఏమైనా దొరుకుతుండొచ్చా అని ఇంతకుముందు ఫోటో తీసిన చోటుకి వెళ్ళడము, అక్కడ ఏమీ ఆధారాలు దొరకకపోవడం వల్ల తిరిగి మళ్ళీ ఊళ్ళోకి వచ్చే లారీని ఆపి అందులోకి ఎక్కడము, లారీ అతను టీ తాగడానికని వెళ్ళి అక్కడ పేపర్ ప్రకటన చూడడం, రాంబాబును పట్టిస్తే తనకు 10,000 దక్కుతుందనని వాళ్ళకి ఆ పేపర్ చూపించి చెప్పడము, తను 10,000 కోసం ఆశపడి వీళ్ళని పట్టిద్దామని అనుకోవడము, వీళ్ళు ఎంత చెప్పినా తను నమ్మకపోవడం, ఇక లాభం లేదని వీళ్ళు డ్రైవర్ను స్పీడ్ పెంచేటట్టుగా ఆయనను చేసేసి డ్రైవరు మీకు ఎంత అనుభవం ఉంది అది అని చెప్పడం వల్ల ఆయన డ్రైవరు స్పీడ్ పెంచేస్తాడు. వెంబడే ఈ కిష్టయ్య దాని బ్రేక్ నొక్కేసి లారీ ఆగంగానే దాంట్లో నుంచి ఇద్దరు దూకి మళ్ళీ ఎక్కడికో వెళ్ళకుండా ఆ లారీ వెనకాలే ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు తలదాచుకోవడం, లోపలికి ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగంగానే దాంట్లో నుంచి దిగి వీళ్ళు దూకి వెళ్ళిపోవడం, లారీ డ్రైవరు 10,000 చేతికి చిక్కినట్టే చిక్కి మళ్ళీ నేను నష్టపోయాను కదా అని వాపోవడం నిన్నటి ఎపిసోడ్లో జరిగింది కదండి. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దామండి. వెళ్దామండి నావెల్లోకి. ప్రైవేట్ డిటెక్టివ్ సహాయం. మరి వివరాలు తెలుసుకోవాలి, ఎవరి ద్వారా జరిగింది, మరి రాంబాబు దోషి ఎవరో పట్టించి తను నిర్దోషి అని తెలుసుకోవాలంటే దానికి తగిన ప్రయత్నాలు చేయాలి కదా. అందుకోసమని డిటెక్టివ్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు సాయంత్రం శ్యామలరావు ఇంట్లో పేపర్లోని న్యూస్ గురించి చాలా చర్చ జరిగింది. రాంబాబు ఫోటోతో సహా పేపర్లో పడింది. ప్రజల దృష్టిలో, పోలీసుల దృష్టిలో రాంబాబు ఒక స్మగ్లర్, ఒక హంతకుడు. రాంబాబు తను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నము సొంతంగా తను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నం స్వంతంగా ఇంకా చేసుకోలేడని నిర్ణయానికి వచ్చాడు శ్యామలరావు కిష్టయ్య. మరి నేనేం చెయ్యాలి? రాంబాబు దీనంగా అడిగాడు. చార్మినార్ చౌరస్తాలో ఒక డిటెక్టివ్ల ఏజెన్సీ ఉంది. దాని పేరు ది బెస్ట్ ఇన్వెస్టిగేటర్స్. మనం ఆ ప్రైవేట్ డిటెక్టివ్ సహాయం తీసుకోవడం మంచిది. వాళ్ళు మన కోసము కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు అన్నాడు శ్యామలరావు. అతని సలహా రాంబాబుకి కిష్టయ్యకి నచ్చింది. కాస్త చీకటి పడిన తర్వాత ఇద్దరు ఆటోలో చార్మినార్ చౌరస్తాలోని ది బెస్ట్ ఇన్వెస్టిగేటర్స్ డిటెక్టివ్ ఏజెన్సీకి వెళ్ళారు. వీరి తలుపు వేసుంటే కాలింగ్ బెల్ నొక్కారు. కొన్ని క్షణాల తర్వాత ఒక వయసు మళ్ళిన వ్యక్తి తలుపు తీశాడు. రండి రండి అంటూ పక్కకి తొలిగాడు. రాంబాబు కిష్టయ్య అతని వంక చూశారు. పంచ కట్టుకొని ఉన్నాడు. చొక్కాకి మాసికలు వేసి ఉన్నాయి. బహుశా పనివాడేమో అనుకున్నారు వాళ్ళు. ఎవరైనా డిటెక్టివ్ ఉన్నారా అంటూ అడిగాడు రాంబాబు అతన్ని. రండి, లోపలికి రండి అంటూ ఇద్దరిని లోపలికి గదిలోకి తీసుకెళ్ళి టేబుల్ ముందున్న కుర్చీలు చూపించాడు. కూర్చోండి. ఇద్దరు కుర్చీలలో కూర్చున్నారు. ఆ ముసలతను వాళ్ళిద్దరికి ఎదురుగా ఉన్న రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఎస్ ప్లీజ్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగాడు. తన తెల్లని తల వెంట్రుకల్ని చేత్తో సర్దుకుంటూ. రాంబాబు కిష్టయ్య ముఖాలు చూసుకున్నారు. నువ్వు, మీరు అన్నాడు రాంబాబు సందేహిస్తూ. అతను చిరునవ్వు నవ్వుతూ తల మీద తెల్ల వెంట్రుకల విగ్గుని తీసేశాడు. కళ్ళ కింద చెంపల మీద మడతల మాదిరి దిద్దుకున్న గీతల్ని తుడిచేసుకున్నాడు. నేనే డిటెక్టివ్ సింహస్వప్ననే. మీరు ఆఫీస్లో కూడా మారువేషాలతో ఉంటారా సార్? ఆశ్చర్యంగా అడిగాడు కిష్టయ్య. ఇప్పుడే ఒక కేసు విషయంలో పరిశోధించడానికి బయటికి వెళ్ళాను. నా మారువేషం తీసేసేలోగా మీరు వచ్చేశారు అంతే. మీరెవరో, ఏ పని మీద వచ్చారో చెప్పండి నాకు అన్నాడు సింహస్వప్నం. రాంబాబు జరిగిన కథంతా చెప్పాడు. కాబట్టి అసలు హంతకుడెవరో మీరు తెలుసుకొని నన్ను ఈ ఊబిలోంచి బయటికి లాగాలి. మా అనుమానము జగ్గు వీరుల మీద ఉంది, కానీ వాళ్ళెక్కడ ఉంటారో మాకు తెలీదు. వాళ్ళే ఈ హత్య చేశారో వేరే ఇంకెవరైనా చేశారో కనుక్కొని మీరు అసలు హంతకుడిని పట్టుకోవాలి అన్నాడు రాంబాబు. అలాగే మీ ఫీజు 5,000. అమ్మో 5,000?
చాలా తక్కువ అమౌంట్. ఉరికంబం ఎక్కబోయే వాళ్ళని రక్షిస్తే 50,000 ఈజీగా ఇస్తారు. మీరు ఎక్కువ డబ్బు ఎలాగూ ఇచ్చుకోలేరని అనిపించి నేనే చాలా తక్కువ డబ్బు అడిగాను. సరే, రేపు మా కిష్టయ్య చేత మీకు అడ్వాన్స్గా ఒక 2,000 పంపిస్తాను. గమ్మత్తు చూడండి, మా గురువుగారేమో ఇంత అమాయకుల, ఆయన్ని పట్టిస్తే 10,000 బహుమానం ప్రకటించారు పోలీసులు అన్నాడు కిష్టయ్య నవ్వుతూ. 10,000 బహుమానమా? ఆశ్చర్యంగా అడిగాడు సింహస్వప్నం. మీరు నమ్మడం లేదు కదూ, కావలిస్తే చూడండి అంటూ జేబులోంచి పేపర్ కటింగ్ తీసి చూపించాడు. సింహస్వప్న ఆ కటింగ్ని చదివి నిమిషం పాటు ఆలోచించాడు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ లేచాడు సింహస్వప్నం. మేమిక వెళ్తామండి అన్నాడు రాంబాబు. ఒక్క నిమిషం కూర్చోండి అంటూ గది వైపుకు వెళ్ళి తలుపులు మూసి బయట నుండి గడియ పెట్టాడు. అదేంటి గదిలో పెట్టి గడియ పెట్టాడెందుకు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కిష్టయ్య వంక చూసి రాంబాబు. ఇందులో ఏదో గోల్మాల్ ఉందండి గురువుగారు అన్నాడు కిష్టయ్య. గది బయట నుండి డిటెక్టివ్ సింహస్వప్నం పకపకా నవ్వాడు. ఏమండి, మమ్మల్ని గదిలో పెట్టి తలుపులో ఎందుకు గడియ పెట్టారు అంటూ అరిచాడు రాంబాబు. నువ్వు చెప్పిన కేసు వింటే నిన్ను రక్షించడం చాలా కష్టమని తెలుస్తూనే ఉన్నది. తీరా అంత కష్టపడి రక్షించినా నాకు దక్కేది కేవలం 5,000. అయితే రాంబాబుకి చెమట్లు పడుతుండగా అడిగాడు, ఇప్పుడు పోలీసులకి ఒక్క ఫోను నేను కొట్టినట్టయితే ఏ శ్రమ లేకుండా నాకు 10,000 వస్తాయి కదా. అంటే ఆ డ్రైవర్ దారిలోనే ఈ డిటెక్టివ్ కూడా వెళ్తున్నాడు. పకపకా నవ్వుతున్నాడు సింహస్వప్నం. రెడీ, 1, 2, 3. రాంబాబు కిష్టయ్యల మొహాలు పాలిపోయాయి. సింహస్వప్న పోలీసులకు ఫోన్ చేయడానికి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నేనిక ఉరికంబం ఎక్కడం ఖాయం దిగులుగా అన్నాడు రాంబాబు. అలా బెంబేలు పడితే ఎలా గురువుగారు? నన్ను చూడండి, నేను ధైర్యంగా లేను అన్నాడు కిష్టయ్య. అవును మరి, ఉరికంబం ఎక్కేది నువ్వు కాదు కదా. పోలీసులు వచ్చేలోగా మనం ఇక్కడి నుండి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఆలోచించాలి గురువుగారు అన్నాడు సీలింగ్ వైపు చూస్తూ కిష్టయ్య. అక్కడ డ్రాయింగ్ రూమ్లో సింహస్వప్నం నెంబర్ డయల్ చేశాడు. అవతల వైపు రింగు అవుతున్న శబ్దం వినిపించింది సింహస్వప్నికి. కొన్ని క్షణాల తర్వాత రిసీవర్ ఎత్తారు ఎవరో. హలో అంది అవతలి కంఠం. హలో, అది పోలీస్ స్టేషన్నా అడిగాడు సింహస్వప్నం. అవును, నేను ఇన్స్పెక్టర్ శ్రీరామ్ని మాట్లాడుతున్నాను. హలో ఇన్స్పెక్టర్ శ్రీరామ్, నేను సింహస్వప్నని. ఓ సింహస్వప్న, ఏమిటి విశేషాలు? ప్రముఖ స్మగ్లర్ హంతకుడు రాంబాబు నా దగ్గరికి వచ్చాడు సహాయం కోరి. ఓ, అయితే రాంబాబుకు మీరు సహాయం చేయదలుచుకున్నారన్నమాట. అతన్ని నిర్దోషిగా మీరు నిరూపించలేరు. మరోసారి మనకి సవాల్. అయినా పోలీసులకి ప్రైవేటు డిటెక్టివ్లకి మధ్య ఇలాంటి సవాళ్ళు ఎప్పుడూ ఉండేవేగా. బీ రెడీ. నేను రెడీగా లేను సింహస్వప్నం నవ్వాడు. అదేం ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్. రాంబాబు నిర్దోషని నేను నిరూపించదలుచుకోలేదు. శ్రీరాము పకపకా నవ్వాడు. ఎందుకంటే రాంబాబును నిర్దోషిగా నిరూపించే ఆధారాలు ఏవీ లేవు కనుక. రాంబాబే అసలు దోషి కనుక. అంతేకాదు, అంతర్జాతీయ స్మగ్లింగ్ గ్యాంగ్కి నాయకుడైన రాంబాబుకి మద్దతు ఇస్తే లేదా అతను తప్పించుకోవడానికి అవకాశం కల్పిస్తే తమ మీద చట్టపరంగా తీవ్ర చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆ శ్రమ అక్కరలేదు. రాంబాబుని మా ఆఫీసులో బంధించాను. అతన్ని మీకు అప్పచెప్తాను. మరి మీరు ప్రకటించిన 10,000 రూపాయల బహుమతి నాకు ఇస్తారా? మీ బహుమతి ఎక్కడికి పోదు సింహస్వప్న గారు. అతన్ని అలాగే బంధించి ఉంచండి. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. పొరపాటున కూడా అతన్ని షూట్ చేయకండి. నాకు అతను ప్రాణాలతో కావాలి. ఓకే, అలాగే. ఫోన్ డిస్కనెక్ట్ చేసి సింహస్వప్నం పకపకా నవ్వాడు. ఇంతలో రాంబాబుని బంధించిన గదిలోంచి గోడున కిష్టయ్య ఏడవడం వినిపించింది. సింహస్వప్న కంగారుగా ఆ గది వైపు పరిగెత్తాడు. గది కిటికీలోంచి లోపలికి చూస్తూ అరిచాడు. ఏమిటి, ఏమైంది
ఆ ఇంకేం కావాలరో నాయనోయ్, మీరు పోలీసులకు పట్టిస్తారని అనగానే తనకి ఉరిశిక్ష పడుతుందని తలుచుకోగానే గురువుగారి గుండెకి చచ్చిపోయారో నాయనోయ్, వాయ్యోయ్ మా గురువుగారిని మీరే చంపేశారయ్యో, మీకు ఉరిశిక్ష పడుతుంది, ఇది హత్యే బాబోయ్. రాంబాబు మీద పది ఏడవసాగాడు కిష్టయ్య. సింహస్వప్న కంగారుగా గది తలుపుల గడియ తీసి లోపలికి వెళ్ళాడు. రాంబాబు వెళ్ళకిలా కాళ్ళు బార్లా చాపుకొని నేల మీద పడుకొని ఉన్నాడు. హత్యలు చేసి స్మగ్లింగ్ వాడికి ఇంత వీకు గుండె ఉంటే ఎలాగయ్యా? అయినా నిజంగానే చచ్చిపోయాడా? కంగారుగా అడిగాడు సింహస్వప్నం. నిజంగా కాకపోతే అబద్ధంగా ఎవరైనా చచ్చిపోతారా? అయ్యో ఓ నాయనో, సింహస్వప్నం జుట్టు పీక్కున్నాడు. అసలు రాంబాబుని పట్టిస్తే 10,000 రూపాయల బహుమతి ఇస్తామన్నారు. మరి రాంబాబు శవాన్ని అప్పచెప్పినా డబ్బిస్తారా? అడిగాడు కిష్టయ్యని. ఉండవయ్యా, మా గురువుగారు పోయి నేనేడుస్తుంటే డబ్బు గురించి నువ్వు అడుగుతావే? నన్ను అన్యాయం చేసిపోయారా గురువుగారు, మా గురువుగారు, ఓ గురువుగారు. కిష్టయ్య రాంబాబు మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. అలా పడ్డంలో కిష్టయ్య చెయ్యి రాంబాబు డొక్క మీద పడి రాంబాబుకి కితకితలు పుట్టాయి. శవాన్ని పోలీసులకి అప్పచెప్తే డబ్బు ఇస్తారో లేదోనని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్న సింహస్వైపును చెవిన ఆ నవ్వు పడింది. చటుక్కున తల వంచి రాంబాబు వంక చూశాడు. రాంబాబు ఎప్పట్లాగే కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నాడు. ఇప్పుడు నవ్వింది ఎవరు? బాగానే ఉంది. చచ్చిన వాళ్ళు ఎక్కడైనా నవ్వుతారా నాయనో? నేనే నవ్వాను నాయనో అన్నాడు కిష్టయ్య. నువ్వెందుకు నవ్వావు? మీ గురువుగారు చచ్చిపోయారుగా అనుమానంగా అడిగాడు డిటెక్టివ్ సింహస్వప్నం. అందుకే నవ్వాను. గురుగారు చచ్చిపోయిన షాక్కి నాకు మతి చెల్లించినట్టుంది నాయనో, అందుకే అర్థం లేని నవ్వులు వస్తున్నాయి దేవుడో, జుట్టు పీక్కుంటూ నవ్వాడు కిష్టయ్య. సింహస్వప్నం కిష్టయ్య ఒక క్షణం పాటు జాలిగా చూశాడు. సరే కానీ పోలీసులు ఇచ్చిన ప్రకటనలో రాంబాబు శవాన్ని కానీ ప్రాణాలతో కానీ పట్టివ్వమని ఉందా? ఈ శవాన్ని చూపిస్తే డబ్బులు ఇస్తారో లేదో అన్నాడు కిష్టయ్యతో. ఇస్తారేమో, ఇస్తే మట్టుకు మీకు నాకు చెరిసగం. రాంబాబు కిష్టయ్య వంక కోపంగా చూశాడు. కిష్టయ్య కంగారుగా రాంబాబు కళ్ళు చేత్తో మూసేశాడు. ఎందుకలా అతని కళ్ళ మీద చేయి పెట్టావు? అనుమానంగా కిష్టయ్య వంక చూస్తూ అడిగాడు సింహస్వప్నం. ఏం లేదు, కళ్ళ మీద ఈగలు వాళ్తుంటే నసిగాడు కిష్టయ్య. సింహస్వప్నం అనుమానంగా ముందుకు వంగి రాంబాబు పొట్ట వంక చూశాడు. అతని పొట్టేంటి అలా కదులుతుంది ఊపిరి తీస్తున్నట్టు? అబ్బే పొట్ట అదేం కదలడం లేదే, నేను మీ మీద పడి ఏడుస్తున్నా కదూ, అందుకే శవం అలా కదులుతుంది కంగారుగా అంటూ రాంబాబు పొట్ట మీదకి ఒరిగి ఏడవసాగాడు కిష్టయ్య. కిష్టయ్య కంగారుకి సింహస్వప్నికి అనుమానం వచ్చింది. మెల్లగా వంగి మోకాళ్ళ మీద కూర్చుని రాంబాబు వంక తీక్షణంగా చూడసాగాడు. కిష్టయ్యకి ఒక ఆలోచన వచ్చింది. అలా చూస్తే ఏం తెలుస్తుంది? ఇలా కాళ్ళ దగ్గర కూర్చొని కిందికి మొహం పెట్టి వంగును చూస్తే పొట్ట పైకి కిందికి కదులుతుంది లేంది మీకే తెలుస్తుంది అన్నాడు కిష్టయ్య. సింహస్వప్నకి కిష్టయ్య ఆలోచన బాగా నచ్చింది. అతను రాంబాబు కాళ్ళ దగ్గర కూర్చొని ముందుకు వంగాడు. రాంబాబు ఊపిరి బిగబట్టాడు. ఇప్పుడు గనక రాంబాబు కాలు విసురితే మీ మొహం పాగులుతుంది కిష్టయ్య సింహస్వప్నతో అన్నాడు. చనిపోయిన వాడు కాలెలా విసురుతాడు? ఆశ్చర్యంగా అడిగాడు సింహస్వప్నం. బతికుంటే సంగతి చెప్తున్నా, రెడీగా ఉండండి. రెడీగానా? దేనికి? మరీ ఆశ్చర్యంగా అడిగాడు సింహస్వప్నం. మిమ్మల్ని కాదులే నేనన్నది. రెడీ 1 2 3 అన్నాడు కిష్టయ్య. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా రాంబాబు కుడికాల్ని గాల్లోకి బలంగా విసిరాడు. రాంబాబు కాలు మొహం మీద తగిలి సింహస్వప్నం ఎగిరి గది మూలకు పడ్డాడు. ఆ పడినవాడు మళ్ళీ లేవనే లేదు. రాంబాబు కిష్టయ్య కంగారుగా లేచి నిలబడి పిడికిళ్ళు బిగించి సింహస్వప్న వంక చూశారు. అతనిలో చలనం లేదు, మూర్ఛపోయినట్టున్నాడు అన్నాడు కిష్టయ్య. కొంపతీసి చచ్చాడేమో, మళ్ళీ ఇదో హత్య నా మీదే పడుతుంది, భయంగా అన్నాడు రాంబాబు. కిష్టయ్య సింహస్వప్న ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. బతికే ఉన్నాడు లేండి గురువుగారు, మనం ఇక్కడి నుండి త్వరగా బయటపడాలి, పోలీసులు వచ్చేస్తారు అన్నాడు కిష్టయ్య. ఇద్దరు హడావిడిగా హాల్లోకి వచ్చారు. హాల్లోంచి బయటికి వస్తుండగా కిష్టయ్య టేబుల్ మీద ఉన్న ఆ బాక్స్ వంక చూశాడు. కిష్టయ్య రాంబాబు చెయ్యి పట్టుకొని ఆపాడు. గురువుగారు, ఆ బాక్స్ తీసుకెళ్దామా? ఏంటా బాక్సు? మేకప్ బాక్స్. ఇహ నుండి మనం ఇలాంటి ప్రైవేట్ డిటెక్టివ్ల మీద ఆధారపడితే లాభం లేదు గురువుగారు. మారు వేషాలు వేసుకొని మనమే ఇన్వెస్టిగేషన్ చేసుకుందాం.
ఇద్దరు బాక్స్ తెరిచి చూశారు. అందులో రకరకాల గడ్డాలు, మీసాలు, విగ్గులు వగైరా ఉన్నాయి. రౌడీ నెంబర్ 1. బస్సు ఫుల్ రష్గా ఉంది. తన చుట్టూ కొంతమంది జనం ఉన్నా సరోజ మనసు ఎక్కడో ఉంది. ఆమెకి కూర్చోడానికి సీట్ లేదు. రాడ్ చేత్తో పట్టుకుని నిల్చుంది. ఆమె రాంబాబు గురించే ఆలోచిస్తుంది. ప్రైవేట్ డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళిన రాంబాబు కిష్టయ్య అక్కడ ఏం జరిగిందో ఆ న్యూసే చెప్పలేదు. రాంబాబుకి రావడానికి కుదరదు. ఈ కిష్టయ్యకేమొచ్చింది? ఇంటికొచ్చి చెప్పొచ్చుగా, కనీసం ఫోన్ అయినా చేసి ఉండాల్సిందిగా. పోనీ తనే వెళ్ళి కలుద్దామంటే ఎక్కడ పోలీసులు తన వెంటను పడి రాంబాబు జాడ కనిపెడతారో ఏమో అని భయం. చూసి చూసి ఉండబట్టలేక బయలుదేరింది సరోజ. టికెట్! కండక్టర్ అరుపుతో ఈ లోకంలోకి వచ్చింది సరోజ. టికెట్ తీసుకుంటున్న సరోజ ఎందుకో అనుమానంగా అటు చూసింది. ఒక వ్యక్తి తననే చూస్తున్నాడు. తను చూడగానే పళ్ళికిలించాడు. సరోజకి చికాకు పుట్టింది. చటుక్కున తల తిప్పేసుకుంది. కాసేపు అయ్యాక అతను తననే చూస్తున్నాడో లేదోనన్న కుతూహలం కొద్దీ మళ్ళీ తల తిప్పి చూసింది. అతను తననే చూస్తున్నాడు. సరోజ చూడగానే మళ్ళీ పళ్ళికిలించాడు. హిప్పీ క్రాపు, కళ్ళకి రౌండ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, కిందికి వాలిన రొయ్య మీసాలు, చెంపల మీద ఘాట్లు, గళ్ళ చొక్క చూస్తుంటే జులాయి వెధవలా ఉన్నాడు. ఏంటో ఆ విధవ ఇకిలింపు! ఇంతోటి అందగాన్ని చూసి ఆడపిల్లలు ప్రేమించేస్తారని అనుకుంటారో ఏమో. ఇకిలింపుతో ఊరుకొని ఆ హిప్పీ అబ్బాయి సరోజకి కన్ను కూడా కొట్టాడు. సరోజ మనసు భగ్గన మండింది. ఇలాంటి వాళ్ళని ఉప్పు పాతర వేయాలి అనుకుంది. ఇలాంటి వాళ్ళు చూసిన కొద్దీ వేషాలు ఎక్కువ వేస్తారని మొహం పక్కకు తిప్పి నిల్చుంది సరోజ. కాసేపు అయ్యాక ఎవరో సరోజ చేతిని గోకారు. ఉలిక్కిపడి పక్కకు చూసిన సరోజకి తన పక్కన నిలబడి ఉన్న హిప్పీ అబ్బాయి కనిపించాడు. వీడికి ఎంత ధైర్యం! పక్కకి వచ్చి చేతిని గోకుతాడా? సరోజ ఏదో అనేంతలో హిప్పీ అబ్బాయి మళ్ళీ కనుకొట్టాడు. ఇంకా కోపాన్ని నిగ్రహించుకోలేకపోయింది సరోజ. యూ స్కౌండ్రల్! సరోజ చెయ్యి అతని చెంప మీద చెల్లున తాకింది. ఏమైందమ్మా, ఏమైంది? బస్సులోని వాళ్ళు అడిగారు. సరోజ వాళ్ళకి విషయం చెప్పింది. అందరూ అతని మీద తలో చెయ్యి వేసి బస్సులోంచి దించేశారు. ఆ తర్వాత స్టాప్లో సరోజ బస్సు దిగి శ్యామలరావు ఇంటికి వెళ్ళింది. ఇంట్లో శ్యామలరావు భార్య జయంతి తప్ప ఎవ్వరూ లేరు. ఆయన ఇంకా స్టూడియో నుండి రాలేదు. వచ్చే టైం అయింది చెప్పింది జయంతి. రాంబాబు కిష్టయ్యలు ఎక్కడికి వెళ్ళారు అడిగింది సరోజ. రాంబాబు కిష్టయ్య రాంబాబు స్టూడియోని చూసుకుంటున్నాడు. మరి రాంబాబు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మీరు కూర్చోండి, కాసేపు అయ్యాక రావచ్చు. సరోజ సోఫాలో కూర్చుంది. జయంతి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టి తెచ్చింది. కాఫీ కప్పు ఖాళీ చేసి టీపాయ్ మీద పెట్టి గుమ్మం వంక చూసిన సరోజ మొదట ఆశ్చర్యపోయి తర్వాత కోపంతో మండిపోయింది. జయంతి కెవ్వున కేకేసి ఎవరు నువ్వు అంది. గుమ్మంలో ఇందాకటి హిప్పీ అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతని గళ్ళ చొక్కా చినిగిపోయి ఉంది. ముక్కు కమిలిపోయి ఉంది. ఒక కంటి చుట్టూ నల్లని చక్రం ఉంది. ఏం ఇందాక తన్నిన తన్నులు చాలేదా? ఇక్కడికి కూడా వచ్చావు? కోపంగా అరిచింది సరోజ. అయినా ఇక్కడికెలా వచ్చావు? నీ వెనకాలే ఫాలో అయ్యి వచ్చుంటాడు అంది జయంతి. గుమ్మంలో నిల్చున్న హిప్పీ అబ్బాయి బావురుమన్నాడు. ఆ అబ్బాయి అలా ఏడవడంతో సరోజ కంగారు పడింది. ఎందుకలే ఇక్కడికొచ్చి ఏడుస్తున్నావు? వెళ్ళిపో, ఇంకెప్పుడు ఆడపిల్లలతో అలా ప్రవర్తించకు అంది. అతను తల మీద బిగ్గు రొయ్య మీసాలు తీశాడు. అతను ఎవరో కాదు, రాంబాబు. ఇవి ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లోని విశేషాలండి. రేపటి పరుగు నావెల్లో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఈరోజు ప్రసారమైనటువంటి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదర అభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలండి. మనందరము ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.